హాయ్ ఫ్రెండ్స్, ప్రతి మూడేళ్లకు ఐపీఎల్లో మెగా వేలం నిర్వహించే నియమం ఉంది. చివరిసారి ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం నిర్వహించారు. ఈసారి ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. దీని గురించి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చాలామంది స్టార్ ఆటగాళ్లు మెగా వేలంలో విక్రయానికి రానున్నారు. దీనికి కారణంగా ఈవెంట్ మరింత ఉత్తేజకంగా మారబోతుంది. అయితే మెగా వేలానికి ముందు రూల్స్ రిటెన్షన్ పాలసీ సంబంధించి బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అదే సమయంలో మెగా వేలానికి ముందు మీడియా నివేదికలో చాలా భిన్నమైన వాదనలు వస్తున్నాయి. మెగా వేలానికి సంబంధించి అభిమానుల మదిలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఐపీఎల్ 2025కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీంతో పాటు వేలం తేదీ, వేదిక, జట్లు, ఉంచుకోవాల్సిన ఆటగాళ్ల జాబితాను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఆర్టీఎం కార్డ్ నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. మీడియా కథనాల ప్రకారం ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో ఆర్టీఎం కార్డ్ నియమం తిరిగి వస్తుంది. దీని ద్వారా అన్ని కొనుగోలుదారులు మెగా వేలంలో తమ ఆటగాళ్లలో 2 లేదా 3 తిరిగి కొనవచ్చు. వారిని తమ జట్టులో భాగంగా చేసుకోవచ్చు. అయితే దీనికోసం కొనుగోలుదారులు వేలంలో ఇతర జట్టు కొనుగోలు చేసిన అదే మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అయితే ఐపీఎల్ 2025 మెగా వేలం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందనేది చూద్దాం. ఐపీఎల్ 18వ సీజన్ కోసం మెగా వేలం డిసెంబర్ 2024 లేదా ఫిబ్రవరి 2025లో జరుగుతుందని భావిస్తున్నారు. ఈ ప్రక్రియకు 2 రోజులు పట్టవచ్చు. ఐపీఎల్ 2025 మెగా వేలం కూడా ఫిబ్రవరి నెలలో జరిగింది. ఈసారి కూడా బీసీసీఐ మెగా వేలం కోసం ఫిబ్రవరి నెలను ఎంచుకోవచ్చు. ఐపీఎల్ 2025 మెగా వేలం ఢిల్లీ, ముంబై లేదా కోల్కతాలో ఏదైనా ఒక నగరంలో నిర్వహించవచ్చు అని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ 2025 కోసం మెగా వేలానికి ముందు అన్ని కొనుగోలుదారులు గరిష్టంగా 4 ఆటగాళ్లను, అంటే 3 స్వదేశీయులు, 1 విదేశీని ఉంచుకోవడానికి అనుమతించవచ్చు. ఈసారి కూడా అదే నిబంధన వర్తింపజేసేటట్లు కొనుగోలుదారులు బహుశా ఈ ఆటగాళ్లను కొనసాగించవచ్చు. అయితే కోల్కతా నైట్ రైడర్స్ టీంలు ఆండ్రీ రసెల్, సునీల్ నారాయణ్, శ్రేయస్ అయ్యర్, హర్షిత్ రాణా, అలానే గుజరాత్ టైటన్స్లో శుభం గిల్, మహమ్మద్ షమి, రహీద్ ఖాన్, సాయి సుదర్శన్, అలానే ఆర్సీబీలో అయితే విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, కెమెరాన్ గ్రీన్, యష్ దయాల్, అలానే రాజస్థాన్ రాయల్స్లో జోస్ బట్లర్, సంజు శంషాన్, యశస్వి జైపాల్, రియాన్ పరాగ్, అలానే సన్ రైజర్స్ హైదరాబాద్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఫాట్ కమిన్స్, టి నటరాజన్, అలానే ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రావ్, సూర్యకుమార్ యాదవ్, ఢిల్లీ రాజధానిలోనైతే రిషబ్ పంత్, అక్షర్ పటేల్, కుర్దీప్ యాదవ్, జాక్ ప్రేయర్, మెక్ గుర్క్, అలానే చెన్నై సూపర్ కింగ్స్లో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మతీషా పత్రానా, అలానే లక్నో సూపర్ జైంట్స్లో కేఎల్ రాహుల్, మయాంక్ యాదవ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పురాన్, చివరిగా పంజాబ్ కింగ్స్లో హర్దీప్ సింగ్, అశుతోష్ రాణా, శశాంక్ సింగ్, అలానే శ్యామ్ కురాన్. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.